పంపించు 104 మంది వచ్చారమ్మా ఎయిత్ బాయ్స్ నెక్స్ట్ 9th బాయ్స్ అమ్మా ఎవరు ఫ్రెండ్ ఇంకా అనుకోండి కార్పెట్ ఎవరు మళ్ళీ కనిపిస్తుంది పేర్లు రాసుకోండి ఎంతమంది చేసుకుంటానే రోడ్ మీద బాంబు సరిగ్గా చదువు అనేది ఈ సమాజంలో చాలా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అనే విషయం మనందరికీ తెలుసు. ఈ సమాజంలో మార్పు అనేది దేనివల్ల సాధ్యమవుతుంది అని అంటే అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని. ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, ఆ కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అటువంటి చదువు అనేది డబ్బులు లేవు అనేటువంటి ఆటంకం ద్వారా ఆగకూడదు అనేటువంటి ఆలోచనతోటి, ఆ ఆలోచనలో భాగంగానే నేను స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు, మాకు ఒక సైకిల్ ఇప్పించండి అని ఒక అబ్బాయి అడగడం. సార్ నేను ఇంట్లో సైకిల్ కొనుక్కోవాలంటే మరి ఒకరోజు భోజనం మానేసి నా తండ్రి మీద ఫైట్ చేసి సైకిల్ కొనిపించుకున్నాను. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, మరి ఈ సమాజంలో మనస్సున్నటువంటి మహారాజులు ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమల, ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ CSR ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనకు రూపకల్పన చేయడమే ఈరోజు ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం.